దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. మరొక ఉదయకాలం ముందు దేవుడు మనల్ని ప్రేమించి ఈ రీతిగా మనల్ని దీవించి మన కుటుంబాలను నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం. సరే, దేవుని బిడ్డలారా, దావీదు కీర్తన ఒక అద్భుతమైనటువంటి కీర్తన 71వ కీర్తన 5వ వచనంలో, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే బాల్యము నుండి అంటే మనము చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో కొన్ని సందర్భాల్లో దావీదు గురించి మనం చదువుకుంటుంటే నాకు కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచినటువంటి విషయములు ఏంటంటే మన యవ్వన స్థితి, మన బాల్య స్థితి, మనం ఎట్లంటట తల్లిదండ్రులు చెప్పినట్టు కానీ కొంత, ఫ్రెండ్స్ చెప్పినట్టు కొంత, అలాగే మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ మనం కొంచెం మూర్ఖము, కోపము, తమాషా అంటే సంతోషము అన్నీ మిళితమైనటువంటి జీవితం. బాల్య వయసు చాలా కొంతమంది నాటిగా ఉంటారు, చాలామంది కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది చాలా మాట్లాడుకుంటూ ఉంటారు, మౌనంగా ఉంటారు, కొంతమంది ఎగురుతూ ఎగురుతూ గంతులు వేస్తూ వారిని ఆపలేమన్నమాట. అలాంటి స్థితిలో కూడా దావీదు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఎంత గొప్ప విషయం! నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. కాబట్టి ఇలాంటి వ్యక్తి మనకు కనపడడం చాలా అరుదు. ఈ నిరీక్షణాస్పదము అని ఎందుకు చెప్పాడంటే, ఆయన నిరీక్షించాడు చిన్నప్పటి నుంచి. బాల్యము నుండి తన నడవడిక, తన ప్రవర్తన, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత వాటి నుండి తొలగిపోవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే బాలుడు సమయంలో దేవుని దయందును మనుషుల దయందును వెతుకుచున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుని దయందును మనుషుల దయందును ఆత్మయందును వరిదిల్లాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ యొక్క దావీదు జీవితంలో ఇంకొక విషయాన్ని ఇక్కడ దాన్ని పొందుపరిచాడు. ఏంటంటే నిరీక్షణాస్పదం అంట. అంటే అంత చిన్న వయసులో దేవుని పట్ల, దేవుని పైన, దేవునికి ఉన్నటువంటి ఆ స్థానం, తన జీవితంలో దేవునికి ఉన్నటువంటి స్థానము, నా నిరీక్షణాస్పదం నీవే. అంటే నేను చిన్నప్పుడు బాల్యం నుండి నేను నిన్ను ధ్యానిస్తున్నాను, నేను నీ మీద నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. కాబట్టి అందుకనే ఎర్రనివాడు, చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు, ఆయన సుందరుడు, చాలా అందమైనటువంటి వాడని అక్కడ మనకు సమూయేలు గ్రంథంలో చెప్పబడి ఉంది. కాబట్టి దేవుని ఆత్మ సమూయేలు వచ్చినప్పుడు కొమ్ములో తైలం పోసుకొని ఆ యెష్షయి ఇంట్లో ఆయన్ని ఆశీర్వదించి దీవించినప్పుడు సమూయేలు చాలా చక్కని వాడుగా ఉంటున్నాడు. అది దేవుడు, నేను ఇతడే నేను కోరుకున్నవాడు ఇతనే అని సమూయేలుతో చెప్పాడు. తన అన్నలందరినీ పక్కన పెట్టాడు. ఈరోజు నీవు కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావా? నీవు పర్వాలేదు, బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చింది, మధ్య వయసు వచ్చింది, అయినా పర్వాలేదు. మనము దేవుని యొక్క విషయంలో మనం నిరీక్షించాలి. రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు 5వ అధ్యాయం 5వ వచనంలో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచున్నది. కాబట్టి దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఏ వయసులో ఉన్నావు అనేది కాదు, కానీ ఏ యొక్క స్థితిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా దేవుని మీద ఆధారపడి జీవించుటకు దేవుని యొక్క నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా జీవించుటకు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుని పైన నిరీక్షణ ఉంచినటువంటి ఆ నిరీక్షణ దేవుడు నువ్వు పెట్టుకున్నటువంటి హోప్, ఆ నిరీక్షణ సిగ్గుపరచడు, దేవుడు వ్యర్థం చేయడు. చూడండి,
రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో నీ సంతానము ఇలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి ఆ, తన అనేక జనములకు తండ్రిగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, విశ్వాసమును బట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి సందేహింపక, దేవుడు చెప్పాడు నీకు నీ యొక్క పరివారంలో నీ పనులలో ఒకరు ఆస్తికర్త కాడు, నీ గర్భవాసములో పుట్టినటువంటి వాడే, నేను నీకు ఇచ్చేవాడే, ఆ ఇస్సాకు వాగ్దాన పుత్రుడే నీకు ఆస్తికర్త అవుతాడు, లేకపోతే నీ కుమారుడు అనబడతాడు. ఇష్మాయిల్ కాదు, నీకున్నటువంటి బంధువులు పరివారం కాదు. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితిలో నీవు ఆలోచిస్తున్నటువంటి కష్టాల్లో, వృద్ధాప్యంలో ఆలోచిస్తున్నావా, యవ్వన వయసులో ఆలోచిస్తున్నావా, నీవు నిరీక్షణ లేదు, నాకు నిరీక్షణ ఉంది, అది కోల్పోయినాను అనుకుంటున్నావా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షించాడు. అబ్రహాము, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనది ఉన్నవనట్టుకు రుజువునై ఉన్నది. కాబట్టి ఈరోజు అలాంటి స్థితిలో మనం అందరం నిరీక్షించాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మనం పొందుకోలేకపోతున్నాం, ఆ సమస్యను అధిగమించలేకపోతున్నాం, ఆ సమస్యకి మనం ఎదురు నిలబడి ఎదిరించలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? నీ యొక్క నిరీక్షణ ఆధారం చేసుకొని నిన్ను ఆధారం చేసుకోనక దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను కనికరిస్తాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను ముందుకు నడిపిస్తాడు, దేవుడు నన్ను ఈ నిరీక్షణలో నన్ను సిగ్గుపరచలేడు అని ఖచ్చితంగా అబ్రహాం వలె నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తే, దావీదు వలె బాల్యము నుండి దేవుని నిరీక్షణ ఆస్పాదముగా దేవుని చేసుకునేటువంటి వ్యక్తిగా నీ కష్టాల్లో, నీ బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, చిక్కుల్లో ఈ ఉదయకాలం ముందు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావా? కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నావా? నో ప్రాబ్లం. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను సమస్యలో నుంచి విడుదల చేస్తాడు, అత్యధికమైనటువంటి ఆ ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి, నైనా మా నిరీక్షణను సిగ్గుపరచు, మా నిరీక్షణ వమ్ము చేయవు తండ్రి. నేను ఎంత గొప్ప రక్షణ మాకు ఉంది. అయితే ఆ నిరీక్షణలో ముందుకు వెళ్తున్నప్పుడు ప్రభా, నీ యొక్క నాయన హస్తము, నీ యొక్క తోడు, నీ యొక్క కాపుదల, భద్రత మాకు ఉంటుందని మేము ఎరిగినటువంటి వారముగా దావీదు వలె బాల్యము నుండి మేము నిన్ను నిరీక్షణ ఆస్పాదముగా దావీదు చేసుకున్నట్లు ఇప్పుడు మేము చేసుకున్నట్టు సహాయం చేయమని. అబ్రహాం వలె ప్రభువా, నిరీక్షణ లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షించినటువంటి విధానాన్ని ఎంతో చక్కగా ప్రభా మాకు నాయన అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి వివరిస్తున్నాడు. మా జీవితంలో కూడా అలాంటి సంతోషకరమైనటువంటి ఈ నిరీక్షణ సిగ్గుపరచదు అనే ఒక మాటను మేము స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.